హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని నేను కోరుకుంటూ మీ వంటలక్క కిచెన్లో ఇవాళైతే షాహీ చికెన్ గ్రేవ్ చేస్తున్నాను. సూపర్ టేస్టీ ఉంటుంది. ఫస్ట్ ఆనియన్, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటాం, బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. కాజు కొద్దిగా ఒక 10-20 కాజు పీసెస్ తీసుకొని నానబెట్టేసి ఒక 1 అవర్ ముందు నానబెడితే బెస్టే. లేదంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసి నానబెట్టండి. కొద్దిగా గరం మసాలా వేసి తాలింపు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా అన్నీ వేస్తున్నాను. 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోండి. 2 ఉల్లిగడ్డలు వేసేసి ఫ్రై చేసుకొని బ్రౌన్ అయ్యే వరకు అల్లం ఎల్లిగడ్డకు ముద్ద, కొద్దిగా 4-5 పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేసేసుకొని మనం పెరుగులో నానబెట్టిన చికెన్ వేసి మంచిగా వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ఎప్పుడైనా వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే నీసు వాసన అనేది రాదు. వాటర్ అస్సలు ఉండకూడదు, ఓకేనా? అండ్ వచ్చేసి చికెన్ అప్పుడు అది అయ్యే వరకు మనం కాజు ప్యూరీ పట్టేసుకున్నాను నేను. అండ్ ఉల్లిగడ్డ బ్రౌన్ ఆనియన్ ఉంది కదా, అది కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. దీంతో పాటు 2 టమాటాలు గ్రైండ్ చేసి వేస్తున్నాను నేనైతే. ఇవన్నీ మసాలాలు వేసి మంచిగా ఒక 15-20 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేశారంటే సూపర్ టేస్టీ షాహీ చికెన్ గ్రేవీ తయారవుతుంది. అండ్ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. వైట్ రైస్కైనా, రోటీకైనా చాలా బాగుంటుంది. జీరా రైస్కైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ, ఫుల్ రెసిపీ ఇక్కడ పెట్టేశాను, చూడండి. నా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ మీ, ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.